పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ వాహనదారులు ఎలక్ట్రిక్ బైక్ల వైపు దృష్టి సారించాలని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో జేఎస్సీ బైక్ ఈవీ నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బైక్లను వాడటం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. రానున్న రోజుల్లో హుజురాబాద్లోనే బైక్లను తయారు చేసే ఫ్యాక్టరీని నెలకొల్పే అవకాశం ఉన్నట్టు షోరూం నిర్వాహకులు చెప్పినట్టు తెలిపారు. ఒకవేళ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇలా దాదాపు వీళ్ళు ఇప్పుడే అని చెప్తున్నారు 8 మోడల్స్ వీళ్ళ దాంట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈవీ అంటే ఈ కాలంలో మనం చూస్తున్న కార్స్ ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ దిక్కు చూస్తుంది. ఎన్వైరన్మెంట్ మెయిన్గా ముఖ్యంగా ఇవి ఎందుకు ప్రాధాన్యత చెందుతుంది, అందరు ఎందుకు వాడుతున్నారంటే ముఖ్యంగా కాలుష్యం, ఎన్వైరన్మెంట్. మన ఫాసిల్ ఫ్యూయల్స్ అని ఉంటాయి, పెట్రోల్, డీజిల్, ఏదైతే క్రూడ్ ఆయిల్ దాని వస్తుందో దాని నుంచి చేయబడుతో పెట్రోల్, డీజిల్, దాన్ని ఒకటి ప్రభుత్వానికి భారం కూడా తగ్గుతుంది. 2 కాలుష్యం. ఈ 2 ప్రధానమైన అంశాలు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినవి. అది కాకుండా ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు బైక్ దాదాపు ఇప్పుడు టెక్నాలజీ కొత్తది తీసుకొస్తున్నారు. దాదాపు 300 కిలోమీటర్లు ఒక ఛార్జింగ్లో వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అది చాలా గొప్ప విషయం, వాళ్ళు అభినందించాలి. అది కూడా వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ మన హుస్నాబాద్ పక్కన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంది. అదే మన ఉమ్మడి జిల్లాలోనే వీళ్ళు ఒక ఫ్యాక్టరీ కూడా రానున్న రోజుల్లో ప్రారంభించి ఉపాధి కల్పిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా కాలుష్యం, పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని బండ్లు కూడా చేసుకొచ్చి ఇక్కడ దాదాపు 8 డీలర్షిప్లు మన ప్రాంతం లోపలికి ఇవ్వబోతుందని చెప్తున్నారు. ఉపాధి కల్పన ప్లస్ కొత్త ఎంటర్ప్రినర్షిప్, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు జానీ గారు కానీ తిరుపతి కానీ అండ్ ఒక బిజినెస్ పరంగా ముందుకు పోతున్నారు. అనేక రకాల మహిళలకు కూడా స్కీమ్స్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ బండి చూసి నచ్చిన వాళ్ళందరూ బండి తీసుకోవాలి, వాడాలి, కనీసం టెస్ట్ డ్రైవ్ అని చేసి వాళ్ళ ఒక అనుభూతి కూడా పొందాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా శ్రీకాంత్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.